శిక్షేత్ గురువాత్మ దైవత. గురువాత్మ దైవత అంటే గురుషు స్థిత్వా తద్వారా జ్ఞానోపదేష్ట్రే. గురువాత్మ దైవత, ఆ గురువులో మాకందరికీ స్వామి అయిన భగవంతుడున్నాడనే భావనతో, ఆ భగవంతుడు గురువంతర్యామి అయిన భగవంతుడు నాకు ఉపదేశిస్తున్నాడనే భావనతో ఆ గురుకులంలో ఉండి ఆ భాగవత ధర్మాలను, భగవంతుని గురించి నేర్చుకోవాలనే విషయాన్ని చెబుతోంది భాగవతం. అమాయయా అనువృత్యా చ పుష్యేత్ ఆత్మాత్మదో హరి. నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఏ ధర్మాలను పాలించాలి అంటే అనువృత్యా, గురువులను సేవించాలి. గురువులను సేవించకుండా గురువుల ద్వారా విద్యను ఎలా నేర్చుకోవాలి అని మనం ఆలోచిస్తూ ఉన్నాం. గురువులను సేవించకూడదు, గురువుల ద్వారా విద్యను నేర్చుకోవాలి. ఆ విధానం ఎలా, మనం దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాం. కాదు, అమాయయా అనువృత్య, అనువృత్తి చేసి అంటే సేవ చేసి, సేవించి, గురువులను సేవించి వారి ద్వారా మనం విద్యను పొందాలి. పరబ్రహ్మ విద్యను పొందుతున్నప్పుడు, భాగవత ధర్మాలను గురించి ఉపదేశాన్ని పొందుతూ ఉన్నప్పుడు వారిని సేవించి, సేవతో వారి ప్రసాదాన్ని పొంది, వారి అనుగ్రహాన్ని పొంది, ఆ తరువాత భాగవత ధర్మాల ఉపదేశాన్ని పొందాలి, భగవంతుని గురించిన ఉపదేశాన్ని పొందాలి. లేదంటే ఆ ఉపదేశమంతా వ్యర్థమవుతుంది. భాగవత ధర్మాలను మనం పాలించవచ్చు విన్న తరువాత, కానీ అలాంటి ధర్మం వల్ల మనిషికి ఏ విధమైన అభివృద్ధి ఉండదు, ఏ విధమైన పుణ్యం అనేది ఉండదు. కనుక అనువృత్తిని చేయాలి అంటే సేవను చేసి, గురువులను సేవించి విద్యను సముపార్జన చేయాలి. ఎలాంటి అనువృత్తి ఉండాలి? అమాయయా అనువృత్య, నిష్కపటమైన సేవ, కపటంతో నిండిన సేవ కాదు. ఎందరో పాశ్చాత్యులు వచ్చారు, పాశ్చిమాత్యులు భారతదేశానికి వచ్చారు, వేదాలను అధ్యయనం చేశారు, విద్వాంసుల దరికి వెళ్ళి వేదాలను అధ్యయనం చేశారు. కానీ సేవించి అధ్యయనం చేశారా? లేదు కదా. ఆ సేవలో కపటతనం ఉందే తప్ప అమాయతో సేవించలేదు. అమాయయా అనువృత్య, కపటరహితమైన భక్తిని, కపటరహితమైన సేవను చేసి గురువుల ప్రసాదాన్ని, గురువుల అనుగ్రహాన్ని సంపాదించి ఆ గురువుల ద్వారా విద్యను పొందాలనే విషయాన్ని భాగవతం చెబుతోంది. చూడండి, మనిషికి ఏం నేర్పుతోందో భాగవతం చూడండి. మళ్ళీ భాగవతం అంటే భాగవతం. ఎలా భాగవతం? భాగవతానికి కావలసిన విషయాలేంటి, ఆ విషయాలను భాగవతం మనకు బోధిస్తూ ఉంది. కపటతనాన్ని తొలగించుకోవాలి. అసలు కపటతనం అనేది మనసులో ఉండకూడదు. విశేషంగా తల్లిదండ్రులను సేవించేటప్పుడు, గురువులను, దేవతలను, భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు కపటతనం అనేది అసలు ఉండకూడదు. అలా కపటతనాన్ని పరిహరించుకొని గురువులను సేవించినప్పుడే ఆ గురువులు, గురువంతర్యామి అయిన భగవంతుడు పూర్ణమైన అనుగ్రహాన్ని చేస్తారు. వారి అనుగ్రహం వల్ల, వారి దయ వల్ల, వారి ప్రసాదం వల్ల ఆ విద్య మనలో సుస్థిరమవుతుంది. ఆ విద్య స్థిరంగా మనలో ఉండాలంటే గురు ప్రసాదం అత్యంత అవసరం. కనుక ఇలాంటి మాయలేని భక్తిని, మాయలేని సేవను చేసి వారి అనుగ్రహాన్ని పొంది తత్వజ్ఞానాన్ని పొందాలనే విషయాన్ని భాగవతం చెబుతుంది. అమాయయా అనువృత్యాచ తుష్యేత ఆత్మా ఆత్మదః గురు. అలాంటి సేవతోనే గురువైన ఆ మహానుభావులు, గురువంతర్యామి అయిన భగవంతుడు ప్రసన్నులవుతారే తప్ప మాయతో చేసిన సేవతో భగవంతునికి అసలు ప్రసాదం అనేది కలగదు మా పైన. కనుక చాలా జాగ్రత్తగా మనం గురువులను సేవించాలి అనే విషయాన్ని భాగవతం మనకు చెబుతుంది. సర్వతో మనసో సంగం ఆదౌ